ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా ఆ ప్రాంత ప్రజల బ్రతుకులు మాత్రం మారటం లేదు. పేదలు మరింత పేదరికంలోకి వెళుతున్నారు. అభివృద్ధి జాడే అక్కడ కనిపించడం లేదు. ఇప్పటికీ నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర కాలి నడకన వెళ్లాల్సిందే. తాజాగా పింఛన్ కోసం ఓ మహిళా వృద్ధురాలైన తన అత్తను భుజాన మోసుకుంటూ 9 కిలోమీటర్లు తీసుకువెళ్లింది. తీవ్రమైన ఎండలో కొండలు వాగులు దాటుతూ బ్యాంకుకు చేరుకుంది. ఈ హృదయ విదారకమైన ఘటన ఛత్తీస్గఢ్లో సర్గోజా జిల్లాలో జరిగింది. పింఛన్ డబ్బులు పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లి వేలిముద్రలు వేయాలన్న నిబంధన ఉంది. దాంతో ఆ మహిళ గత కొన్ని నెలలుగా ఇదే విధంగా తన అత్తను బ్యాంకుకు తీసుకెళ్తోంది. తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మావోల ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. వారు భద్రపరిచిన విప్లవ సాహిత్యాన్ని దహనం చేశారు. లొంగిపోయిన మావోల నుంచి అందిన సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. బినగుండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని నడిపించినట్లుగా గుర్తించారు. ఎస్పీ మార్గదర్శకత్వంలో సదర్ అటవీ ప్రాంతంలో 8 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను చేపట్టారు. లెత్ మిషన్, బిజీ పైపులు, బోర్ పైపులు, జనరేటర్, బ్యాటరీలను గుర్తించారు. గ్రైండింగ్, డ్రిల్లింగ్ మిషన్, సోలార్ ప్యానెల్ విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి ఫారెస్టులో బలగాలు మోహరించాయి. గంభీర్ మగ్లాన్ అటవీ ప్రాంతంలో హై అలర్ట్ నెలకొంది. ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో బలగాలు గాలిస్తున్నాయి. హెలికాప్టర్తో అటవీ ప్రాంతాన్ని ఆర్మీ జల్లెడ పడుతోంది. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఆర్మీ.